వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆదివారం పట్టణంలో గురు పౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు జరిపారు. తెల్లవారుజామునే భక్తులు విశేష సంఖ్యలో బాబా ఆలయాలకు చేరుకొని బాబావారిని దర్శించుకున్నారు. అతి ప్రాచీనమైన పట్టణ స్వరాజ్ సెంటర్లో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం కాకడ హారతి, సామూహిక పాలాభిషేకం, బాబా భజన కార్యక్రమం, మధ్యాహ్నం హారతి నిర్వహించి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాన్ని శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వరపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపూర్ణిమ సందర్భంగా విద్యుత్ అలంకరణతోనూ పూలతోనూ శోభాయమానంగా అలంకరించబడింది. పొద్దున ఉదయం భక్తులందరి చేత సామూహికంగా పాలాభిషేకం జరపబడింది. మధ్యాహ్నం 12 గంటల హారతనంతరము మా బాబా గారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. సాయంత్రం హారతి అనంతరము వైభవపేతంగా మేళతాళాలతో బాబా ఊరేగింపు కార్యక్రమాలు పురవీధుల్లో జరపడానికి సన్నాహాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమం భక్తులందరూ పాల్గొని బాబాకు పాత్రలు కావాల్సిన కోరుతున్నారు. అదేవిధంగా నాజర్పేట పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నూతనంగా నిర్మించిన ధునిని ప్రారంభించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. డాక్టర్ విజయలక్ష్మి నేతృత్వంలో కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈరోజు ప్రత్యేకంగా గురు పౌర్ణమి రోజు బాబాకి చాలా ఇష్టమైన రోజు. మేము ఈ గుడిలో దుని ప్రారంభించాము. చాలా పెద్ద మొత్తమైనా కూడా భక్తులు చాలా ముందుకి ఉత్సాహంగా వచ్చి మాకు ఏ విధమైన కొరత లేకుండా అందరూ చాలా డొనేషన్స్ ఇచ్చారు. ఈరోజు మేము దుని ప్రారంభించారు. దుని అనేది ఇందులో మన అహంకారానికి దునిలో వేస్తే మన అహంకారం ఇదైపోతుంది. అందుకని దునిలో విభూతి పెట్టుకుంటే మనకు సర్వ రోగాలు తగ్గిపోతాయి. దీని చుట్టూ ప్రదర్శనలు చేస్తే మన అహంకారం కూడా తగ్గిపోయి మనలో ఉన్న మంచితనం బయటకు వస్తుంది. అందుకని ఈరోజు ఈ బాబా గుడిలో దుని ప్రారంభించాము. దీనికి ముఖ్యంగా సమాధి మందిరం కూడా, దేవుడి ముందు సమాధి మందిరం కూడా కట్టాము. సమాధిని అంటుకుంటే కూడా మనకి ఉన్న రుగ్మతులన్నీ పోయి సాయిబాబా గుడిలోకి షిరిడీలో ఎట్లా ఉన్నదో అలాగే ఇక్కడ కూడా ముందు సమాధి మందిరం కట్టి దాన్ని కూడా మంచి రోజు ప్రారంభించి దానికి కూడా అన్ని పూజలు చేసి శాస్త్రోక్తంగా నిర్వహించాము. ఈరోజు దానికి కూడా అన్ని పూజలు చేశాము. గురు పౌర్ణమి సందర్భంగా మన సాయిబాబా మందిరంలో దుని ప్రారంభోత్సవం, సమాధి ప్రారంభోత్సవం జరుగుతుంది. డాక్టర్ విజయలక్ష్మి సమిత గారు బాబా సమాధి ప్రారంభోత్సవం చేస్తున్నారు. అందువచ్చి బాబా చూడవలసిందిగా కోరుతున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా బాబా గుడిలో దుని సమాధి ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక నందులపేటలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ శ్రీ సాయి గురించి ఆధ్వర్యంలో 24వ గురు పౌర్ణమి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కాకడ హారతి, పంచామృత అభిషేకాలు, విశేష అలంకారంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిత్య హృదయం పారాయణం జరిగింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, యశోద, గీత, ప్రతాప్, భవానీ ప్రసాద్, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మన యొక్క తెనాలి పట్టణ నందులపేట వజ్రాల వారి వీధి శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు సాయి గురూజీ మాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో గురు పౌర్ణమి 24వ గురు పౌర్ణమి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ప్రాతకాల సమయమున బాబా గారికి అభిషేక కార్యక్రమము, అష్టోత్తరము, సత్యచరిత్ర పారాయణము, తదుపరి భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఎంతో రంగవంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్త మహాశైలేందరూ విచ్చేసి బాబాగా షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు స్వామివారి యొక్క కృపకు పాత్ర కావలసిగా మనం చేస్తూ ఉన్నాము. స్వామివారి యొక్క అన్నదాన వితరణ కార్యక్రమాన్ని స్వీకరించవలసిగా మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పట్టణ బీసీ కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయం నందు గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. కాకడ హారతి, అభిషేకాలు, అలంకారం, సాయినామ సంకీర్తన, షిరిడీలో వలె మధ్యాహ్న హారతి మరియు అన్నప్రసాద వితరణ విశేషంగా జరిపారు. ట్రస్ట్ చైర్మన్ కె లక్ష్మణ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ సాయినగర్ శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయం బీసీ కాలనీలో మరియు గురు పౌర్ణమి మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా జరుపుకోవడం జరిగింది. అలాగే ఈరోజు బాబా గారికి స్పెషల్గా అలంకారం చేయడం, అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నవరసాలతో అభిషేకం, అలాగే పుష్పాభిషేకం జరిగింది. సోమవారికి విశేష పూజలు మరి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కాలనీ భక్తులందరూ కూడా ఈరోజు పాల్గొన్నారు. మరి అందరికీ కూడా మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కాలనీ వాసులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలనే ప్రభావాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ షిరిడి సంస్థాన్ ట్రస్ట్ వారి సాయిబాబా ప్రధాన దేవాలయం బీసీ కాలనీలందు గురు పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. స్వామివారికి పాలాభిషేకము మరియు పూలాభిషేకము చేయడం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం కాలనీ వాసులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరిగింది. సో ఆ స్వామివారి అనుగ్రహ ప్రసాదం అందరికీ కలుగుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా మారిస్పేట శ్రీ దత్తసాయి ఆలయం నందు గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రేటూరి నాగసాయి, సతీష్ కుమార్, సత్యకుమారి, రమణబాబు, తిరుపతమ్మ, వెంకటరమణ, దత్తశేష సాయి, పద్మజ, గ్యాలం వేణు మరియు కమిటీ సభ్యులు ఆలయ భజన కమిటీ పర్యవేక్షించారు. 21/7/2024 గురు పౌర్ణమి మహోత్సవంగా మన ఆలయంలో నిర్విరామంగా జరుగుతున్నట్లుగా ఇప్పటి కార్యక్రమాలు అలాగే దిగ్విజయంగా చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఉదయం విశేషంగా బాబా గారికి ఫల రస సుగంధ భరితమైన ఏకాదశి రుద్రాభిషేకం మరియు విశేషమైన అలంకరణ, మధ్యాహ్నం 3000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే సాయంకాలం కూడా 6ంటికి బాబా గారి హారతి ఉంటుంది. 7 గంటలకి అఖండ సాయినామ సంకీర్తనతో 108 పల్లకి ప్రదక్షిణాలు బాబా గారికి చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని బాబా గారి కృపను స్వీకరించి అలాగే అన్నప్రసాదాలు స్వీకరించి బాబా గారి కృపకు పాత్రలు కావాల్సిందో కోరుతున్నాను. దత్త సాయిబాబా ఆలయంలో ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజుని పురస్కరించుకొని కమిటీ సభ్యులు అదేవిధంగా ఎంతోమంది దాతల సహాయ సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా తెనాల్లో అత్యంత వైభవంగా మా దత్త సాయిబాబా ఆలయంలో బాబా గారు ఎంతోమందికి ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతూ అన్నప్రసాద స్వీకరిస్తున్నటువంటి వారి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా విశిష్టంగా జరుగుతాయి. తెనాల్లో ఉన్నటువంటి బాబా గారి గుళ్ళన్నింటిలో కూడా దత్త సాయిబాబా గుడికి అనేది ఒక ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి కూడా ఈ గుడిలో కార్యక్రమాలు నిర్విరామ్యంగా జరుగుతూనే ఉన్నాయి. దీనికి కమిటీ సభ్యులందరూ కూడా ఏకమై ఒక మాట మీద ఉంటూ గుడిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నారు. పట్టణ ఐతానగర్లోని సాల్వేషన్ ఆర్మీ చర్చి నందు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. బెస్ట్ డెంటల్ క్లినిక్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం నందు డాక్టర్ హిమబిందు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మందికి బ్రష్లు, పేస్ట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ పి నాగరాజు, రత్నసుందరి, సంఘ పెద్దలు పట్టు చక్రయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్న, కారుమంచి నరసింహారావు, ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈరోజు సాల్వేషన్ ఆర్మీలో డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ డెంటల్ క్యాంప్లో ఏంటంటే డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. డెంటల్ అవేర్నెస్లో భాగంగా చర్చ్లో మెంబర్స్ అందరికీ ఓరల్ హైజీన్ ఇన్స్ట్రక్షన్స్, అసలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలా చేస్తే వాళ్ళకి డెంటల్లో కొన్ని ట్రీట్మెంట్స్ అవాయిడ్ చేసుకోవచ్చు, ప్రివెన్షన్ చేసుకోవచ్చు,
అనేది ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగిందండి. దాంట్లో డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చూపించుకోవడం జరిగింది. వాళ్ళకి దాంట్లో అవసరమైన వాళ్ళకి మెడిసిన్, మౌత్ వాష్లు, పేస్ట్లు, జల్లులు అవి ఇవ్వడం జరిగిందన్నమాట. ఈరోజు పవిత్ర ఆదివారం. ఈ రోజున బెస్ట్ డెంటల్ వారు మా చర్చిలో ఉన్న రక్షణ సైన్యం చర్చికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత డెంటల్ క్యాంప్ నిర్వహించారు. అందరికీ ఉచితంగా మందులు పంపిణీ, పేస్టులు, మౌత్ వాష్లు, బ్రష్లు ఉచితంగా పంపిణీ చేసి సుమారుగా 100 మంది పైనే పేషెంట్లని చూసి వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. వారికి మా ధన్యవాదాలు. బెస్ట్ డెంటల్ వారికి మా ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు. విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాని అరెస్ట్ చేసిన తెనాలి రూరల్ పోలీసులు. రోజుల వ్యవధిలో అమెరికాలో తెనాలికి చెందిన 20 మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.